దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ చేయండి. ఫోర్బ్స్ 30 అండర్ 30 ఆసియా జాబితాలో ఎంతమంది భారతీయులు చోటు దక్కించుకున్నారు? 53 మంది భారతీయులు. 53 మంది భారతీయులు ఫోర్బ్స్లో ఏ జాబితాలో చోటు దక్కించుకున్నారు? ఫోర్బ్స్ 30 అండర్ 30 ఆసియా జాబితాలో వివిధ రంగాలలో సత్తా చాటిన 30 ఏళ్లలోపు యువ అచీవర్స్ జాబితాను ఫోర్బ్స్ ఎప్పుడు విడుదల చేసింది? ఏప్రిల్ 17న. ఏప్రిల్ 17న వివిధ రంగాలలో సత్తా చాటిన ఎన్నేళ్లలోపు యువ అచీవర్స్ జాబితాను ఫోర్బ్స్ విడుదల చేసింది? 30 ఏళ్లలోపు. ఏప్రిల్ 17న వివిధ రంగాలలో సత్తా చాటిన 30 ఏళ్లలోపు ఎవరి జాబితాను ఫోర్బ్స్ విడుదల చేసింది? యువ అచీవర్స్ను. ఏ రంగాలలో యువ అచీవర్స్ జాబితాను ఫోర్బ్స్ విడుదల చేసింది? వినోదం, ఆర్థికం, రిటైల్, క్రీడలు. వినోదం, ఆర్థికం, రిటైల్, క్రీడలు ఇలా ఎన్ని రంగాలలో వారిని ఫోర్బ్స్ యువ అచీవర్స్ జాబితాగా రూపొందించింది? మొత్తం 10 రంగాలలో 30 మంది చొప్పున 300 మందితో. మొత్తం 10 రంగాలలో 30 మంది చొప్పున 300 మందితో ఫోర్బ్స్ విడుదల చేసిన యువ అచీవర్స్ జాబితాలో భారత్ నుంచి ఎవరున్నారు? భారత్ నుంచి దీపా కర్మాకర్, సాక్షి మాలిక్, ఆలియా భట్తో హైదరాబాద్కు చెందిన రోహిత్ పోతుకూచి, కరీంనగర్కు చెందిన చిప్పలగిరి సుధీంద్ర తదితరులున్నారు. ఫోర్బ్స్ విడుదల చేసిన యువ అచీవర్స్ జాబితాలో చైనా నుంచి ఎంతమంది చోటు దక్కింది? 76 మందికి. టైమ్ 100 ప్రభావశీల వ్యక్తుల కోసం నిర్వహించిన రీడర్ పోల్లో ఎవరు అగ్రస్థానంలో నిలిచారు? ఫిలిపియన్స్ అధ్యక్షుడు రోడ్రిగో డ్యూటెరోటో. ఫిలిపియన్ అధ్యక్షుడు రోడ్రిగో డ్యూటెరోటో ఎవరు నిర్వహించిన రీడర్ పోల్లో అగ్రస్థానంలో నిలిచారు? టైమ్ 100. 2016లో అత్యంత ప్రభావశీల వ్యక్తుల ఎంపిక జరిపిన పోల్ ఫలితాలను టైమ్ సంస్థ ఎప్పుడు విడుదల చేసింది? ఏప్రిల్ 17న. టైమ్ 100 ప్రభావశీల వ్యక్తుల కోసం నిర్వహించిన రీడర్ పోల్లో ఫిలిపియన్స్ అధ్యక్షుడు రోడ్రిగో డ్యూటెరోటోకు ఎంత శాతం ఓట్లు అత్యధికంగా వచ్చాయి? 5%. కెనడా ప్రధాని జస్టీ ట్రూడో పోప్ ఫ్రాన్సిస్, మైక్రోసాఫ్ట్ సహా వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, ఫేస్బుక్ సీఈఓ మార్క్ జూకర్బర్గ్లకు ఎంత శాతం చొప్పున ఓట్లు వచ్చాయి? 3%. ఎవరికి సర్వాధికారాలు కల్పించే విషయమై ఆ దేశంలో చేపట్టిన రెఫరెండంలో అధ్యక్షుడు రిసెవ్ ఎరోడోగన్ విజయం సాధించారు? టర్కీ అధ్యక్షుడికి. టర్కీ అధ్యక్షుడికి సర్వాధికారాలు కల్పించే విషయమై ఏప్రిల్ 17న వెలువడిన ఫలితాలలో రెఫరెండంకు అనుకూలంగా ఎంత శాతం మంది ఓట్లు వేశారు? 51.41% మంది. టర్కీ అధ్యక్షుడికి సర్వాధికారాలు కల్పించే విషయమై ఎప్పుడు వెలువడిన ఫలితాలలో రెఫరెండంకు అనుకూలంగా 51.41% మంది ఓటు వేశారు? ఏప్రిల్ 17న. టర్కీ అధ్యక్షుడికి సర్వాధికారాలు కల్పించే విషయమై ఏప్రిల్ 17న వెలువడిన ఫలితాలలో రెఫరెండంకు అనుకూలంగా ఎంత శాతం మంది ఓట్లు వ్యతిరేకించారు? 48.59% మంది. టర్కీ అధ్యక్షుడికి సర్వాధికారాలు కల్పించే విషయమై ఎప్పుడు వెలువడిన ఫలితాలలో రెఫరెండంకు అనుకూలంగా 48.59% మంది ఓటు వ్యతిరేకించారు? ఏప్రిల్ 17న. టర్కీ కొత్త రాజ్యాంగం ప్రకారం ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి? 2019 నవంబర్లో. 2019 నవంబర్లో దేని ప్రకారం టర్కీలో ఎన్నికలు జరుగుతాయి? టర్కీ కొత్త రాజ్యాంగం ప్రకారం.
టర్కీ దేశాధ్యక్ష పదవికి ఎంతమంది 2 సార్లు పోటీ పడే అవకాశం ఉంది? ఒక్కరు. 2017-2018 ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటు 7.2%గా నమోదవుతుందని ఎవరు వెల్లడించారు? ప్రపంచ బ్యాంక్. ఏ ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటు 7.2%గా నమోదవుతుందని ప్రపంచ బ్యాంక్ వెల్లడించింది? 2017-2018 ఆర్థిక సంవత్సరంలో. 2017-2018 ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటు ఎంత శాతంగా నమోదవుతుందని ప్రపంచ బ్యాంక్ వెల్లడించింది? 7.2%గా. 2017-2018 ఆర్థిక సంవత్సరంలో ఎవరి వృద్ధి రేటు 7.2%గా నమోదవుతుందని ప్రపంచ బ్యాంక్ వెల్లడించింది? భారత వృద్ధి రేటు. ఏ పేరుతో ఏప్రిల్ 17న ప్రపంచ బ్యాంకు ఈ నివేదిక విడుదల చేసింది? గ్లోబలైజేషన్ బ్యాక్లాష్. గ్లోబలైజేషన్ బ్యాక్లాష్ పేరుతో ఏ రోజున ప్రపంచ బ్యాంకు నివేదిక విడుదల చేసింది? ఏప్రిల్ 17న. 2016-2017 ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటు ఎంతగా నమోదైనది? 6.8%గా. 2017-2018 ఆర్థిక సంవత్సరంకు భారత వృద్ధి రేటు ఎంత శాతానికి చేరుతుందని ప్రపంచ బ్యాంక్ వెల్లడించింది? 7.2%. ఏ ఆర్థిక సంవత్సరమునకు భారత వృద్ధి రేటు 7.2%కి చేరుతుందని ప్రపంచ బ్యాంక్ వెల్లడించింది? 2017-2018 ఆర్థిక సంవత్సరమునకు. 2017-2018 ఆర్థిక సంవత్సరమునకు భారత వృద్ధి రేటు 7.2%కి చేరుతుందని వెల్లడించింది ఎవరు? ప్రపంచ బ్యాంకు. 2018-2019 ఆర్థిక సంవత్సరమునకు భారత వృద్ధి రేటు ఎంత శాతానికి పెరుగుతుందని ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది? 7.7%. ఏ ఆర్థిక సంవత్సరమునకు భారత వృద్ధి రేటు 7.7%కి పెరుగుతుందని ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది? 2018-2019 ఆర్థిక సంవత్సరమునకు. 2018-2019 ఆర్థిక సంవత్సరమునకు భారత వృద్ధి రేటు 7.7%కి పెరుగుతుందని అంచనా వేసింది ఎవరు? ప్రపంచ బ్యాంకు. దేని అమలుతో భారత ఆర్థిక వ్యవస్థకు మేలు జరుగుతుందని ప్రపంచ బ్యాంక్ తెలిపింది? జిఎస్టీ అమలుతో. జిఎస్టీ అమలుతో ఏ ఆర్థిక వ్యవస్థకు మేలు జరుగుతుందని ప్రపంచ బ్యాంక్ తెలిపింది? భారత ఆర్థిక వ్యవస్థకు. ఏ ప్రాంతం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతుందని నివేదికలో ప్రపంచ బ్యాంక్ పేర్కొన్నది? దక్షిణాసియా ప్రాంతం. మరిన్ని అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్తో మీ ముందుంటాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.